వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 61వ కీర్తన మొదటి 2 వచనాలు ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. దేవా నా మొర ఆలకింపుము, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ మాటలు నాతో అందరూ చెప్పండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. చాలా మంచి ప్రార్థన కదా. దైవజనుడైన దావీదు గారు చేసిన ప్రార్థన. దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బైబిల్ గ్రంథంలో సుమారుగా సగం పైన కీర్తనలు ఆయనే రాశారు. 150 కీర్తనలు కలిగిన కీర్తన గ్రంథంలో సగానికి సగం దావీదు గారు రాసిన కీర్తనలే. తన బ్రతుకులో ఎలాంటి అద్భుతాలు జరిగాయో, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద ఎలా అనుకోవాలో, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అటు ఇటు పరిగెట్టడం కన్నా దేవుని పాదాల చెంత ఎలా మోకరిల్లలో దావీదు భక్తుడు రాసిన కీర్తనలు చదవడం ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కీర్తనలు అనే ఈ గ్రంథంలో కొన్ని స్తుతులు మనం చూస్తాం. ప్రైజెస్ కీర్తనల గ్రంథంలో చూస్తాం. కేవలం స్తుతులు మాత్రమే కాకుండా ప్రార్థనలు కూడా కనబడతాయి. కీర్తన గ్రంథంలో కొన్ని వచనాలేమో దేవుని స్తుతిస్తున్న విషయాలు తెలియజేస్తున్నాయి, మరికొన్ని దేవునికి ప్రార్థన చేస్తున్న విషయాలు మనం గమనిస్తున్నాం. అందును బట్టి కీర్తనల గ్రంథంలో మనం ఇటు స్తుతులు మరియు అటు ప్రార్థనలు కూడా గమనిస్తున్నాం. హెబ్రీ భాషలో 2 పదాలు ఉంటాయి. కీర్తనల గురించి వాడుతున్నప్పుడు 2 పదాలు మనం గమనిస్తాం. అందులో ఒకటి తెహెలిం అంటారు. తెహెలిం అనగా స్తుతులు, ప్రైజెస్, దేవుణ్ణి ఆరాధించడం. కష్టం తీరిపోయిన తర్వాత, ఇబ్బంది కొలుములోంచి బయటకు వచ్చిన తర్వాత, దాస్య గృహంలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా ఆయన గణపరచాలి, గనుడైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎలా ఆరాధించాలో కీర్తన గ్రంథాల్లో చాలా మాటలు రాయబడ్డాయి. ఆ తర్వాత ప్రార్థనలు, కష్టం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇంక నేను ఎటు పరిగెత్తలేకపోతున్నానని నా వల్ల ఏది కాదు అనుకున్న సమయంలో దేవుని మీద ఎలా ఆధారపడాలో, ప్రార్థన ఎలా చేయాలో కొన్ని కీర్తనలు మనకు నేర్పిస్తున్నాయి. వాటిని హీబ్రూ భాషలో టెఫిలాట్ అంటారు. టెహెలిం అండ్ టెఫిలాట్ అనే 2 పదాలు. టెహెలిం అంటే స్తుతులు, టెఫిలాట్ అంటే ప్రార్థనలు. ఇవి కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే దావీదు భక్తుడు తన జీవితంలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా ప్రభువు వైపు తిరగడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, ప్రభువు నుండి సమాధానాన్ని పొందుకోవడం, ప్రభువు నుండి దీవెనలు పొందుకోవడం అనేది తన జీవితంలో అనేక అనుభవాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 61వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి అంటాడు, ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గు అనే మాట అక్కడ వాడాడు. నా ప్రార్థనకు చెవియొగ్గండి. చెవియొగ్గడం అంటే ఆ చెవిని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి వైపు త్రిప్పడం. చాలామంది అంటూ ఉంటాం కదా, ఒకసారి ఆ చెవిలా పడేయండి అంటారు. చెవిలా పడేయండి అంటే కట్ చేసేసేమన్నా దాని అర్థం? చెవిలా పడేయండి అంటే అర్థం ఏంటంటే నేను చెబుతున్న మాటలు ఒకసారి వినండి, దయచేసి నా మాటలు వినండి అన్న మాటకు పర్యాయ పదంగా ఒకసారి ఆ చెవిటేయండి అంటారు చాలామంది. చెవియొగ్గుము, ప్రభువా నా ప్రార్థనలు వినండి, నా ప్రార్థనలకు జవాబునివ్వండి, నా ప్రార్థనలకు ప్రభువా స్పందించండి అని దైవజనుడు ప్రభు పాద సన్నిధిలో అడుగుతున్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ ప్రార్థనతో దేవుని సన్నిధికి వచ్చావో ప్రభు గమనిస్తున్నాడు. నీ అవసరత ఏంటో ప్రభువు తెలుసు. ఆయన సన్నిధికి వచ్చిన నీవు, ప్రభువా హియర్ మై ప్రేయర్, నా ప్రార్థన అంగీకరించండి, నా ప్రార్థన చెవియొగ్గండి అని దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటారు అని లేఖనం ధృవీకరిస్తూ ఉంది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదనో, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునో ఉన్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలాసార్లు మనం కూడా కొంతమంది గురించి వింటూ ఉంటాం, లేదా వాళ్ళు చెబుతున్న మాటలు వింటూ ఉంటాం. కాసేపు విన్న తర్వాత ఒకలాంటి అసహనం మనలో బిల్డ్ అయిపోతూ ఉంటుంది. వింటున్నట్టుగానే ఉంటాం కానీ మన మనసు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇంకా బౌండరీస్ దాటేస్తే ఇంకా అక్కడ నుంచి మన యొక్క దృష్టి అంతా కూడా వేరే వాటి మీద మళ్ళీపోతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఒకసారి వినండి, అయిపోయిందండి, ఒక్కసారి వినండి అనే ఆ మాటలు మనం వాడుతూ ఉంటాం. కానీ దేవుని లేఖనం మనల్ని ధైర్యపరుస్తూ ఉంది. నో మ్యాటర్ వాట్ ద ప్రేయర్ దట్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థన వైపుగా దేవుడు తన చెవులు ఉంచుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి.
దైవజనుడు అన్నాడు, ప్రభువా బహుశా ఈ లోకంలో నా ప్రార్థన వినేవాళ్ళు ఎవరు లేరు, మనుష్యులు కానీ అవిశ్వాసులు కానీ లోకసమైన వ్యక్తులు కానీ నా బాధను, నా కష్టాన్ని, నా ఇబ్బందును, నా సవాళ్లను అర్థం చేసుకోలేకపోతున్నారు. నన్ను ఆశీర్వదించడం ఏ ఒక్కరి వల్ల కాదు, నువ్వు ఒక్కడివే నన్ను దీవించగలవు, నన్ను బలపరచగలవు, కాబట్టి నీవే నా ప్రార్థనకు చెవియొగ్గుము అని దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు. ప్రార్థన అనే అంశం దావీదు జీవితంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్గా ఉంది. ఈ ఒక్క కీర్తనలో మాత్రమే కాకుండా అనేక కీర్తనలో ప్రార్థిస్తున్నానయ్యా, నీ మీద ఆధారపడుతున్నానని తన జీవితంలో అనుభవాలన్నీ కూడా దావీదు గారు రాస్తున్నారు. చాలాసార్లు మనం కూడా ప్రార్థిస్తాం. ఎప్పుడు అంటే ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రార్థన అనేది దేవునితో ఒక అవినాభావ సంబంధంగా మార్చుకున్నప్పుడు, అది ప్రతిరోజు దినచర్యలో ఒక భాగంగా మనం ఉంచుకున్నప్పుడు ప్రభువులో ఉన్న ఆనందాన్ని సంపూర్ణంగా మనం ఆస్వాదించగలుగుతుంటాం. వీ కెన్ హ్యావ్ ఎ స్వీట్ ఫెలోషిప్ విత్ జీసస్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా సహవాసం. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తిని మనం అభిమానించినా లేదా ప్రేమించినా, వారితో స్నేహం చేయాలనుకున్నా, వారితో కమ్యూనికేషన్ ఉన్నప్పుడే ఆ ప్రేమ, ఆ స్నేహం ఫలిస్తూ ఉంటుంది. మేమిద్దరం చాలా మంచి స్నేహితులు అండి, మాట్లాడుకుని 5 సంవత్సరాలు అయిందంటే మీరద్దు పెద్ద ఫ్రెండ్స్ ఏం కాదు. నిజమైన స్నేహితులైతే మాట్లాడుకుని 5 సంవత్సరాలు అవ్వదు. ప్రతి సందర్భంలో మాట్లాడాలని ఆలోచించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. దేవుడు నీ స్నేహితుడైనప్పుడు ఆయనతో రోజు నువ్వు సంబంధం కలిగి ఉండడం, ఆయనతో రోజు నువ్వు మాట్లాడడం. అందుకని 10 సంవత్సరాల క్రితం మాట్లాడానండి యేసయ్యతో ప్రార్థనలో, మళ్ళీ అప్పటి నుంచి బాగా బిజీ అయిపోయానంటే నువ్వు దేవుని పెద్ద స్నేహితుడు ఏం కాదు. ప్రార్థన అనుభవం అంటే ఏంటో నీకు తెలియలేదు. ప్రేయర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఫర్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన ఒక ఇంటిగ్రల్ పార్ట్గా ఉండాలి, ప్రతిరోజు మనం చేసే పనిగా ఉండాలి. చెవియొగ్గుము ప్రభువా, నా ప్రార్థనకు చెవియొగ్గని ఒక అద్భుతమైన ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.